మీరు ఎక్కువ కాలం బీజేపీలో ఉన్నారు కదా, యూసుఫ్ కూడా మీటింగ్ జరిగిందో అక్కడ మీరు మాట్లాడిన మాటల తర్వాతనే బీజేపీకి మీరు దూరం అయ్యారు. అసలు ఏం జరిగింది ఆ మీటింగ్? నియంత కాదు కదా, ఆయనను వ్యతిరేకిస్తే ఉండలేరు అంటే ఇదేమన్నా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు విషయంలో తప్పు ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారు? ప్రెస్టేజ్ కోసం ముందుకు పోయే పద్ధతి కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఆ ప్రాంతాన్ని కొద్దిగా ముట్టుకుంటే మొత్తంగా కొలాప్స్ అయ్యే పరిస్థితి ఇంకా ముందు. బీఆర్ఎస్ వెనకడుగు వేయడంతోనే బీజేపీకి రాజకీయంగా ఇంకా బలపడ్డాయి అనేది ఒక వాదన. మీరేమంటారు? అదే ఈడీ, అదే సిబిఐ, అదే ఐటీ. బీఆర్ఎస్ యుద్ధం కాంగ్రెస్ పార్టీ మీద లేదంటే సీఎం రేవంత్ రెడ్డి మీద? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పాలనకి రేవంత్ రెడ్డి పాలనకి పోలిక కూడా లేదు. మేము రైతు పక్షపాతి అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే విమర్శిస్తుంటే మొత్తం చేసిన అని చెప్పేసి డబ్బా కొట్టుకోవడం రేవంత్ రెడ్డి గారికి జరిగింది. సో మీ పాలనతో పోలిస్తే కాంగ్రెస్ ఎక్కడ ఫెయిల్ అయింది అనుకోవాలి? ఇప్పుడు ఇవాళ యూరియా కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడున్న లైన్లు ఇప్పుడు మళ్ళీ కనబడతా ఉన్నాయి. నిప్పు లేనిదే పొగరాదంటారు. హరీష్ రావు గారి విషయంలో జరుగుతోంది ఏంటి? ఇవాళ బలమెంతో వాళ్ళకి ఎరక, ఎక్కువగా నేను మాట్లాడడం కూడా బాగుంది. బట్ మీ పార్టీ వాళ్ళు ఆ ముఖ్యమంత్రి పదవికైనా కనీసం రెస్పెక్ట్ ఇస్తున్నారా? ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు ఎందుకు ఇస్తారండి? టీఆర్ఎస్ మళ్ళీ తమ ఎమ్మెల్యేలని తిరిగి సొంత గూటికి చేర్చుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్కి మాకు 1.2%. ప్రధాని మోదీని కనుక వ్యతిరేకిస్తే దేశంలో ఏ ముఖ్యమంత్రి మనుగడ సాగించలేరని చెప్పేసి ఈటెల రాజేందర్ గారు అంటున్నారు. ప్రతిపక్ష నాయకులను బీజేపీ అంచివేసిన విధానం దేశం చూసింది. కృష్ణా నీళ్లు కూడా ఏపీ తరలించుకుపోతుంది అనేది నిజం కాదా? చంద్రబాబుని ఏమనలేక మా మీద దుమ్ము తిప్పొస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారు కొట్టే ఆ పెద్ద దెబ్బ ఏంటి?